హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే అన్వేష్ కుమార్. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హాక్సెన్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం ఏదో ఒక కోర్స్ తీసుకొని ఐటీ సైడ్ వెళ్తేనే, మనకి టెక్నికల్ సైడ్ వెళ్తేనే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయని అనుకుంటుంటారు. కానీ నాన్ ఐటీలో కూడా ఎక్కువ ప్యాకేజ్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. నాన్ ఐటీలో కూడా ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే జాబ్స్ ఏమైనా ఉన్నాయా అసలు? ఇప్పుడు ఐటీలోనే ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఐటీ తీసుకోండి, ఎప్పుడైనా మనం టాప్ ప్యాకేజెస్ ఉన్నాయని ఆలోచిస్తాం. ఇప్పుడు యూజువల్గా ఒక కంపెనీలో జాయిన్ అయితే టీసీఎస్ ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళకి ఒక ఫార్ములా 3.25 3.64 అట్లా ఉంటుంది. 10,000కి ఒక ఐటీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. 10,000 తీసుకొని కూడా ఓకే. మీరు ఎంతకి 4 lakhs 5 lakhs చూస్తారు ఫ్రెషర్ గా. బట్ ఇక్కడ 10,000 15,000 చేసి చూసే వాళ్ళ గురించి ఆలోచించరు, దాని గురించి మాట్లాడరు. సో ఏ జాబ్లోనైనా ఏ కైండ్ ఆఫ్ దాంట్లోనైనా టాప్ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు, లో శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐటీ అంటే టాప్ శాలరీ బట్ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఐటీలో. దానికి ఐటీ మీద అట్రాక్ట్ ఉంటుంది. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద అట్రాక్ట్ ఉంటుంది. బట్ దాని మీద అంటే సిటీసీ ఐటీలోనే ఎక్కువ వస్తుంది అంటానికి లేదు. లో సిటీసీ అంటే తక్కువ శాలరీ తీసుకుని వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ శాలరీస్. బట్ మనం ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, ఆ శాలరీస్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ శాలరీస్ గురించి మాట్లాడుకోం. మీరు నాన్ ఐటీ అనేసరికి ఎవ్రీ బిజినెస్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఒక కంపెనీలో ఒక కంపెనీకి ఏంటంటే ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ రెండే ఉంటాయి. ఒక కంపెనీని ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేసి ఉండాలి, లేకపోతే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. దాన్ని బిజినెస్ ఎట్లా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, బిజినెస్ స్ట్రాటజీస్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ అంటారు, కంటెంట్ రైటర్స్ అంటారు. వీళ్ళందరూ ఏంటంటే నాన్ ఐటీ కింద వస్తారు. సో కొన్ని ఏరియాస్ లో వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళకే పే చేస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు నా పార్ట్నర్ ఉన్నాడు ఒకళ్ళు, స్విగ్గీలో జొమాటోలో వర్క్ చేశారు. స్విగ్గీ జొమాటో అనేసరికి మీకేమనిపిస్తుంది, డెలివరీ బాయ్స్ గుర్తిస్తారు, ఇంకెవరు. తనకి స్విగ్గీలో 15 lakhs ప్యాకేజ్. అతను ఏంటంటే బిజినెస్ స్ట్రాటజిక్ దానిలో ఉన్నాడు. అంటే స్విగ్గీ యొక్క బిజినెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వాలి, ఇంకేమైనా కొత్తగా మనం ట్రై చేయొచ్చా, కొత్తగా ఇంకేమైనా అట్రాక్ట్ చేయొచ్చా. సో ఇదేంటంటే ఎవరికి తెలియదు. స్విగ్గీ జొమాటో అనేసరికి డెలివరీ బాయ్స్ లైక్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, ఒక లవ్ కొటేషన్స్ అలా ఇప్పుడు అట్రాక్ట్ చేయడానికి యాప్ నోటిఫికేషన్స్ వస్తాయా, ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ అన్నమాట అట్రాక్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఇవాళ ఒక ఆస్పిషియస్ డే ఉంది, ఏదో ఒక ఈవెంట్ కానీ ఏదో ఒక ఫెస్టివల్ కానీ ఏదైనా ఉందనుకోండి, లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్ అంటే మనం అనుకుంటాం కానీ ఫాదర్స్ డే మదర్స్ డే కూడా కొత్తగా వస్తున్నాయి కదా, ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఒక డే వచ్చేసింది. దానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ స్ట్రాటజీ టు దెమ్. అదంతా ప్లాన్ చేసి అంతా డిజైన్ చేసే వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళ ప్యాకేజెస్ మనం అనుకుంటానికి ఉండదు. ఇప్పుడు సిఇఓలు, సిఎఫ్ఓలు, సిఓలు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏంటంటే బిజినెస్ స్ట్రాటజీస్ అలా చేసుకుంటూ హెడ్, ఆ కంట్రీ హెడ్, రీజియన్ హెడ్ అట్లా చేసుకుంటూ వైస్ ప్రెసిడెంట్ అట్లా వాళ్ళు కోర్ టీమ్కి వెళ్తారు. సో ఎవ్రీ కోర్ టీమ్ కానీ లేకపోతే ఏ పెద్ద పొజిషన్ లో ఉన్నోళ్ళు కానీ దే ఆర్ నాట్ అంటే అందరూ సాఫ్ట్వేర్ టెక్కీస్ కాదు, సాఫ్ట్వేర్ లో వర్క్ చేసిన వాళ్ళే కాదు, వేరే కైండ్స్ ఆఫ్ ఆ స్ట్రాటజీలో వర్క్ చేసుకుంటూ అక్కడికి వస్తారు. సో బిజినెస్ స్ట్రాటజీస్ ఎవరైతే డిసైడ్ చేస్తారో, ఒక కంపెనీకి ఒక అడ్వైజర్స్ ఉంటారు. స్ట్రాటజీస్ ఎట్లా మనం ఇంక్రీజ్ చేయాలి, సేల్స్ ఎట్లా పెరగాలి, లేదా ప్రొడక్ట్ సేల్స్ ఎట్లా పెరగాలి, లేదా సర్వీసెస్ క్లయింట్స్ ఎట్లా పెంచుకోవాలి, బ్రేక్ ఈవెన్ ఎట్లా రావాలి, మనకి బ్యాలెన్స్ షీట్ ఎట్లా పెరగాలి, క్లయింట్స్ లేకపోతే బిజినెస్ టు కస్టమర్ ఉంటారు. అంటే కంపెనీ టు కస్టమర్, అంటే ఒక కంపెనీ కస్టమర్ని బేస్ చేసుకుని ఉంటారు, కొన్ని కంపెనీస్ ఇంకో కంపెనీస్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంటారు. సో కస్టమర్స్ ఎట్లా పెరగాలనేది ఒక స్ట్రాటజీస్. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్లో కొంచెం యూనిక్గా ఆలోచించి ఇవన్నీ చేసేవాళ్ళు దే విల్ పే మోర్, వాళ్ళకి ఎక్కువ వస్తుంది పే. వీళ్ళతో పాటు కాంపిటేటివ్ గానే ఉంటది. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయి సార్? అదొక్కటి కాకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండి, ఇదివరకు లేదు. ఒక 10 years ముందు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏమి లేదు అంతే. ఎందుకంటే నాకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్ అంటే నాకు వచ్చింది, నేను రాసినప్పుడు ఏరోనాటికల్. ఇప్పుడు అక్కడ అసలు మన ఇండియాలో ఏముందని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ఆప్షన్స్. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ ఏంటంటే చాలా ఆప్షన్స్. ఇప్పుడు వాటి మీద ఉన్న ఆప్షన్స్ వీటి మీద ఉండదు. ఏరోనాటికల్ మీద, డ్రోన్ మీద, వీటన్నిటి మీద ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్ ఇన్ దట్ ఇండియాలో. ఏది అంత చిన్నది కాదు, ఏది చిన్నది కాదు. అదేంటంటే ఇప్పుడు క్లైమేట్ లాగండి, సీజన్ కాదు అన్నట్లు. ఒక 2 to 3 years కొన్నిటికి ఉండదు. తర్వాత దీని మీద మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, సప్లై ఎక్కువ మనం డిమాండ్ చేస్తాం. సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ డిమాండ్ చేయలేం.
ఎందుకంటే సప్లై ఉంది కాబట్టి నువ్వు కాకపోతే నువ్వు కాకపోతే నువ్వు అన్నట్టు ఆప్షన్స్ అది వెళ్ళిపోతారు. నిజం. డిమాండ్ తక్కువ ఉంది అనుకోండి, ఉన్న వాళ్ళని పిక్ చేసుకోవాలి. సో వాడు ఎంత చెప్తే అంత నువ్వు ఆప్షన్స్ ఇచ్చి తీసుకోవాలి. సో అదేంటంటే ఒక సైకిల్ లాగా. ఇప్పుడు రీసెంట్లీ పాస్డ్ అవుట్ వస్తారంటే సీజన్స్ ఉంటాయి. మార్చ్ టు అక్టోబర్ నవంబర్ వరకు మీకు సప్లై ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ అంటే అప్పుడు పాస్డ్ అవుట్ అప్పుడే వస్తారు కదా బయటికి. 2025 పాస్డ్ అవుట్స్ మార్చ్ ఏప్రిల్ తర్వాత ఒక డిసెంబర్ దాకా మొత్తం వాళ్ళే ఉంటారు. ఆ డిసెంబర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు కనపడరు. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా మనం అప్లై చేసినా ఏముండదు. మనం ఇంకా ఇప్పుడు మనం ఒక 1 year బ్యాక్ అయిపోయాము, ల్యాగ్ వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది అని చెప్పి కొంచెం తగ్గుతుంది. సో దేనికైనా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం దాంట్లో ఎత్తుకునే దాన్ని బట్టి దానికి కావాల్సిన కోర్సెస్ కానీ దానికి కావాల్సిన ఇది కానీ అని చూసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.